పర్సనల్ లోన్ తీసుకోవడం చాలా ఈజీ, కానీ దాని నుంచి బయటపడటం చాలా కష్టం. ఒకవేళ ఈ ట్రాప్స్ తెలుసుకోకపోతే ఒక లోన్ మీ ఫ్యూచర్ను డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడేది ఏంటిదంటే పర్సనల్ లోన్. పర్సనల్ లోన్లో చాలామంది పడే డేంజరస్ ట్రాప్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ట్రాప్ 1 ఏంటిదంటే ఈజీ లోన్ మాయ. ఈజీ లోన్లో మాయాలో ఏంటిదంటే బ్యాంకులు యాప్స్ చెప్తాయి ఇన్స్టెంట్ అప్రూవల్ అని. నో కొలిటరల్, క్విక్ మనీ, జస్ట్ క్విక్ మనీ. కానీ నిజం ఏంటిదంటే ఎంత ఈజీగా లోన్ ఇస్తే అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కొన్ని లోన్స్ చూస్తూ ఉంటాము 12% నుండి 12% నుంచి 24% వరకు ఉంటాయి. ఇది ఒక ఫస్ట్ ట్రాప్. ఇంకా సెకండ్ ట్రాప్ ఈఎంఐ మాయా ఏంటిదంటే మీకు చిన్న ఈఎంఐ చూపించి ఇది చాలా ఈజీ అని కన్విన్స్ చేస్తారు ఫస్ట్. కానీ మీరు గమనించాల్సింది ఏంటిదంటే మీరు మొత్తం ఎంత రీపే చేస్తున్నారో. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మనము 2 lakhs లోన్ తీసుకుంటే చివరికి కట్టాల్సింది మొత్తం 2.7 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ కట్టాల్సి రావచ్చు. ఇది చిన్న ఈఎంఐ, పెద్ద నష్టం. ఇది ఏంటిదంటే ఇది ఒక చిన్న ఈఎంఐ కానీ పెద్ద నష్టం ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకున్నది 2 లక్షలు కానీ రీపే చేయాల్సింది ఎంత, 2.7 lakhs. ఇంట్రెస్ట్ అనేది మనకి ఎక్కువనే పడుతుంది. ఇది ఒక సెకండ్ ట్రాప్. ఇంకా థర్డ్ ట్రాప్ ఏంటిదంటే లోన్ సైకిల్. లోన్ సైకిల్ తీసుకుంటే తర్వాత అది రీపే చేయడానికి ఇంకో లోను, అలా క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్ 2 కూడా మిక్స్ అవుతాయి. ఇది డెబిట్ ట్రాప్. ఇది ఏంటిదంటే డెబిట్ చాలా ప్రమాదకం అన్నట్టు. ఒక దగ్గర నుండి తీసుకోవడం మళ్ళీ ఇంకో లోన్కి కట్టడము. అండ్ ఇంకా ట్రాప్ 4 హిడెన్ ఛార్జెస్. కొన్ని హిడెన్ ఛార్జెస్ అయితే లోన్ ఇవ్వడానికి అయితే కొన్ని బ్యాంక్స్ కానివ్వండి, యాప్స్ అయితే ప్రాసెసింగ్ ఫీజ్ లాగా తీసుకుంటూ ఉంటాయి. లైక్ ప్రాసెసింగ్ ఫీజ్, లేట్ ఫీజ్ అండ్ ఇంకా ఏంటిదంటే ప్రీపేమెంట్ ఛార్జెస్ అనేసి కొన్ని ఉంటాయి. ఇవేంటిదంటే ఇవి మీకు తెలియకుండా మీపై భారంగా మారుతాయి. ఎప్పుడు లోన్ తీసుకునే ముందు ఫైన్ ప్రింట్ అనేది ఉంటుంది కదా. ఫస్ట్ అది చదవండి. దాని ద్వారా ఏంటిదంటే మనకి ఎంత పేమెంట్ చేస్తున్నాము, ఎంత మనకి వస్తుంది, అదంతా కూడా ఫస్ట్ బిఫోరే మనము అన్నీ కూడా చదవాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ లాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా. అలాంటివన్నీ కూడా ఫస్ట్ మనం చదువుకోవాలి. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటిదంటే ట్రాప్ 5. ఒక ఎమోషనల్ లోన్ అన్నట్టు. చాలామంది ఏంటిదంటే అవసరానికి కాదు, లైఫ్ స్టైల్ కోసం లోన్ తీసుకుంటూ ఉంటారు. లైక్ ఫోన్ లోను, బైక్ లోను, ట్రిప్స్ కోసం లోన్. అంటే అది పెద్ద ఫైనాన్షియల్ మిస్టేక్స్ అన్నట్టు. కొంతమంది ఇలాంటివి చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా దీని మొత్తాన్ని గురించి ఈ ట్యాప్స్లో నుండి స్మార్ట్ అడ్వైస్ ఏమి ఇద్దాం అనుకుంటున్నాను అంటే లోన్ తీసుకునే ముందు మీకు అడగాలి అసలు ఇది అవసరమా, ఈజ్ ఇట్ డెఫినెట్లీ నీడెడ్, లేక కోరికనా, నేను స్ట్రెస్ లేకుండా రీపే చేయగలనా, అండ్ ఇంకా దీనికంటే చీప్ ఆప్షన్ ఉందా. ఇలాంటివి అయితే మనము దీనికి ఎంతలో ముందు అయితే ఫస్ట్ మనమైతే క్వశ్చన్ అయితే చేసుకుంటూ ఉండాలి. లేదంటే బెటర్ ఆప్షన్స్ ఏముంటున్నాయి అంటే ఇందులో ఎమర్జెన్సీ ఫండ్. బెటర్ ఆప్షన్ ఏంటిదంటే ఎమర్జెన్సీ ఫండ్, అలాగే ముందు సేవింగ్స్ చేయడం, తక్కువ ఇంట్రెస్ట్ ఆప్షన్స్ చూడడం. తక్కువ ఇంట్రెస్ట్ వస్తే మనమైతే తీసుకోవచ్చు కదా. అండ్ ఇంకా గుర్తుంచుకోండి, పర్సనల్ లోన్ అనేది ఫ్రీ మనీ కాదు, అది మీ ఫ్యూచర్ ఇన్కమ్ని. అదేంటిదంటే మీ ఫ్యూచర్ ఇన్కమ్. ఇలాంటి వీడియోస్ అయితే మీకు యూస్ఫుల్ అనుకుంటే అయితే రఫియా ఫైనాన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.